ఇక్కడ మనం ఒక క్లాసిఫికేషన్ ప్రాబ్లమ్ తీసుకున్నాం. సర్కిల్స్ అండ్ ఇక్కడ ఇంటూస్ అనేవి 2 అవుట్‌పుట్స్‌ని మనకు రిప్రజెంట్ చేస్తున్నాయి. నేను ఒక డెసిషన్ బౌండరీని ఇక్కడ తీసుకోవాలి. ఆ డెసిషన్ బౌండరీ ఈ సర్కిల్స్‌ని, ఈ ఇంటూస్‌ని సెపరేట్ చేయాలి. ఆ డెసిషన్ బౌండరీ బేస్ చేసుకొని నేను అవుట్‌పుట్‌ని ప్రెడిక్ట్ చేయగలగాలి. లాజిస్టిక్ రిగ్రెషన్ ఉపయోగించి ఇప్పుడు నేను ఇక్కడ డెసిషన్ బౌండరీని డ్రా చేయగలిగితే దిస్ డెసిషన్ బౌండరీ ఈజ్ నాన్ లీనియర్. So that's why we are calling this as non-linear decision boundary. ఈ నాన్ లీనియర్ డెసిషన్ బౌండరీ ఉపయోగించి నేను అవుట్పుట్ని ప్రిడిక్ట్ చేయాలి. ఎగ్జాంపుల్ అవుట్పుట్ y ఈజ్ ఈక్వల్ టు 1 అవ్వాలి అని అంటే ఈ డెసిషన్ బౌండరీ నాన్ లీనియర్ కాబట్టి ఇందులో నేను 2 ఫీచర్సే తీసుకున్నాను. x1 x2 2 ఫీచర్సే తీసుకున్నాను. సో తీటా నాట్ తీటా 1 x1 మీకు గుర్తుంటుంది తీటా ట్రాన్స్పోజ్ ఇంటూ x గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అయ్యేటప్పుడు మనకి అవుట్పుట్ 1 అని ప్రెడిక్ట్ చేయాలి లాజిస్టిక్ రిగ్రెషన్లో. థీటా ట్రాన్స్పోజ్ ఇంటూ ఎక్స్ లెస్ దాన్ 0 అయితే అవుట్పుట్ 0 అని ప్రెడిక్ట్ చేయాలి. సో ఇప్పుడు ఈ థీటా ట్రాన్స్పోజ్ ఇంటూ ఎక్స్ అంటే ఏంటి? థీటా నాట్ థీటా 1 x1 ప్లస్ థీటా 2 x2 థీటా 3 ఇంటూ x3 మనకి లేదు, కానీ x1 ఇంటూ x2 అలాగే x1 స్క్వేర్ తీసుకున్నాం ఎందుకంటే ఈ డెసిషన్ బౌండరీ నాన్ లీనియర్ కర్వ్ వచ్చింది. అలాగే x2 స్క్వేర్ తీసుకున్నాం, నెక్స్ట్ x1 క్యూబ్ x2 క్యూబ్, అలా మనం ఎంత పాలినామియల్ సైజ్ ఇంక్రిమెంట్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే మన కర్వ్ అంత ప్రాపర్గా వస్తుంది. అవుట్పుట్ని మనం అంతా బాగా ప్రిడిక్ట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ఎక్కువ టర్మ్స్ అయ్యేటప్పటికి ఆ టర్మ్స్ ఎగ్జాంపుల్ మనం ఇమేజ్ లాంటి ప్రాబ్లం మనం చూసాం. ఎక్కువ ఈ ఫీచర్స్ స్క్వేర్లు క్యూబ్లు ఎక్కువ వచ్చే కొద్దీ కూడాను ఈ వాల్యూస్ మనం ప్రెడిక్షన్కి మనం తీసుకునే హైపోథసిస్ కూడా కొద్దిగా డిఫికల్ట్ అవుతుంది. సో ఇక్కడ వరకు మన హైపోథసిస్ లాజిస్టిక్ రిగ్రెషన్లో ఏం చెప్పాం, అందుకని మనం స్క్వేర్ వరకు తీసుకున్నాం. ప్రెజెంట్ హెచ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 ఇఫ్ మనం ఇప్పుడు తీసుకున్న థీటా ట్రాన్స్పోజ్ ఇంటూ ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అయితే, అదర్వైజ్ ఇట్ ఈజ్ ఈక్వల్ టు 0 హెచ్ ఆఫ్ ఎక్స్. ఈ విధంగా మనం ప్రెడిక్ట్ చేయాలి. అయితే ఈ x1 x2 వీటిని మనం ఏదైనా ఇంకో అదర్ నేమ్స్తో రిప్రజెంట్ చేసి సింపుల్గా దీన్ని మనం సింప్లిఫైడ్ చేద్దాం అనుకున్నాం. సో x1 నేను f1 అని, x2ని f2 అని, అలా x1 x2ని నేను f3 అని తీసుకున్నాను. నౌ దిస్ సేమ్ థీటా ట్రాన్స్పోజ్ ఇంటూ ఎక్స్ వీఆర్ రైటింగ్ థీటా నాట్ ప్లస్ థీటా 1 f1 ప్లస్ థీటా 2 f2 ప్లస్ థీటా 3 f3 అండ్ సో ఆన్ థీటా n fn అని అనుకుందాం. ఇందులో f1 అని అంటే x1, f2 అంటే x2, f3 అంటే x1 x2, f4 అంటే x1 స్క్వేర్, f5 అంటే x2 స్క్వేర్ అని తీసుకుందాం అనుకున్నాం. కానీ మళ్ళీ ఈ x1 స్క్వేర్స్ నెక్స్ట్ క్యూబ్స్ ఎప్పుడైతే ఇంట్రడ్యూస్ అవుతున్నాయో అప్పుడు మనకి ఎక్కువ ఫీచర్స్ ఇంక్లూడ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఇక్కడ మనం x1 x2 2 ఫీచర్స్ తీసుకున్నాం కాబట్టి x1 స్క్వేర్ x2 స్క్వేర్ వచ్చాయి. ఫ్యూచర్లో మనం ఒకవేళ x1 టు x100 తీసుకుంటే ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము, ఒక ఇమేజ్ లాంటి దగ్గర అక్కడ 100 ఫీచర్స్తో ఇలాంటి స్క్వేర్స్ క్యూబ్స్ వస్తే నెంబర్ ఆఫ్ ఫీచర్స్ అనేవి ఈవెన్ థౌజండ్స్ ల్యాక్స్లో వచ్చే ఛాన్స్ ఉంది. దీన్ని అవాయిడ్ చేయడానికి, దీన్ని ఓవర్కమ్ చేయడానికి మనం ఈ f1 f2 f3 ఫీచర్స్ని మన సపోర్ట్ వెక్టార్ మెషిన్స్లో ఏదైనా ఆల్టర్నేటివ్ మెథడ్ ఉపయోగించి తీసుకోవడానికి ఛాన్స్ ఉందా అని అంటే దెన్ వీఆర్ గోయింగ్ టు ది కాన్సెప్ట్ ఆఫ్ కెర్నల్. సో వాట్ ఈస్ దిస్ కెర్నల్? మనం ఇప్పుడు x1 x2 x యాక్సిస్ మీద, ఇక్కడ y యాక్సిస్ మీద x1 x2 తీసుకున్నాం అనుకుందాం ఫీచర్స్. ఇక్కడ నేను L అని రిప్రజెంట్ చేసిందంతా ఒక ల్యాండ్ మార్క్. ఇక్కడ ఒక ల్యాండ్ మార్క్ తీసుకున్నాను. దిస్ ఈజ్ మై సెకండ్ ల్యాండ్ మార్క్, దిస్ ఈజ్ మై థర్డ్ ల్యాండ్ మార్క్. నేను 3 ల్యాండ్ మార్క్స్ని తీసుకున్నాను. ప్రతి ల్యాండ్ మార్క్ని కూడా నేను సూపర్ స్క్రిప్ట్తో రిప్రజెంట్ చేశాను. సరే, ఇప్పుడు ఫీచర్ 1 నేను ఏం ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నాను? ముందు స్లైడ్కి వెళ్తున్నా. మనకు కావాల్సింది ఫీచర్ 1, ఫీచర్ 2, ఫీచర్ 3. ఈ ఫీచర్ 1, ఫీచర్ 2, ఫీచర్ 3 వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయాలి. అందులో మనం ఈ స్క్వేర్లు క్యూబ్లు ఈ మెథడ్ కాకుండా ఇంకేమైనా ఆల్టర్నేటివ్ మెథడ్ ఉందా అంటే, మనం ఇంతవరకు లాజిస్టిక్ రిగ్రెషన్లో ఉపయోగించిన మెథడ్ కాకుండా ఇంకేదైనా ఆల్టర్నేటివ్ మెథడ్ ఉందా ఆ ఫీచర్ని రిప్రజెంట్ చేయడానికి అని మనం చూస్తున్నాం. సో ఆ ఫీచర్స్ f1 f2 f3ని తీసుకొని మనం ఏమంటున్నామంటే సిమిలారిటీ, మనం తీసుకున్న ఈ ల్యాండ్ మార్క్ 1 మన ఇన్పుట్ ఎక్స్కి ఎంత సిమిలర్గా ఉంది ఆ సిమిలారిటీని చెప్పేది మనకి f1 అని చెప్తాం. మరి f2 ఈ మనం తీసుకున్న సెకండ్ ల్యాండ్ మార్క్ మన ఇన్పుట్ ఎక్స్కి ఎంత సిమిలర్గా ఉంది అని చెప్పేది f2. వాట్ ఈజ్ f3? మనం తీసుకున్న ల్యాండ్ మార్క్ 3 మన ఇన్పుట్ ఎక్స్కి ఎంత సిమిలర్గా ఉంది అని చెప్పేది f3. సరే, సిమిలర్గా ఉంది అని అంటున్నాం కదా, దీన్నే మనం కెర్నల్ అని అంటున్నాం. దిస్ కాన్సెప్ట్, దిస్ సిమిలారిటీ కాన్సెప్ట్,
హౌ సిమిలర్ అవర్ ల్యాండ్ మార్క్ ఫర్ టు ద ఎక్స్. మనం తీసుకున్న ల్యాండ్ మార్క్ మన ఇన్పుట్ కి దగ్గరగా ఉందా, ఫార్ ఎవేగా ఉందా అని చెప్పేదే మన ఫీచర్. ఇప్పుడు ఎగ్జాంపుల్ మన ఇన్పుట్ శాంపిల్ ఇక్కడ ఉంది, ల్యాండ్ మార్క్ చాలా దూరంలో ఉంది అని అంటే ఫార్ అవే ఉండేటప్పుడు దానికి సంబంధించి 0, 1s వాటి గురించి మనం డిస్కస్ చేద్దాం, నో ప్రాబ్లం. నౌ ఈ సిమిలారిటీ కాన్సెప్ట్ నే మనం ఇక్కడ కెర్నల్ అని అంటున్నాం. ఈ కెర్నల్, ఈ సిమిలారిటీ ఫంక్షన్స్ చాలా ఉన్నాయి, చాలా తీసుకోవచ్చు. బట్ హియర్ వీఆర్ డిస్కసింగ్ గాషియన్ కెర్నల్. గాషియన్ కెర్నల్ అంటే మీకు గాషియన్ ఫంక్షన్ ఆల్రెడీ ఐడియా ఉంది. గాషియన్ అంటే e⁻⁻⁻ a స్క్వేర్ బై సిగ్మా 2 సిగ్మా స్క్వేర్, ఇలాంటి ఫంక్షన్ ని మనం గాషియన్ అంటాం. గ్రాఫికల్ గా రిప్రజెంట్ చేయాలని అంటే దిస్ ఈజ్ అవర్ గాషియన్ ఫంక్షన్. మన గాషియన్ ఫంక్షన్ అనేది ఇలా వస్తుంది. సో ఈ గాషియన్ ఫంక్షన్ ని నేను ఇక్కడ తీసుకున్నాను. e⁻−L1 ల్యాండ్ మార్క్ 1 ఎక్స్ కి ఎంత సిమిలర్ గా ఉందో చెప్పాలి. కాబట్టి x−L1 నార్మలైజ్డ్ వాల్యూ హోల్ స్క్వేర్ బై 2 సిగ్మా స్క్వేర్. నెక్స్ట్ వాట్ ఈస్ f2? e⁻−x−L2 normalized value whole square by 2 sigma square. Similarly, f3 e⁻−x−L superscript 3 normalized value whole square by 2 sigma square. Here the sigma is standard deviation and sigma square is variance. We already know from the Gaussian function. Now finally, the kernel we are representing with the small k. So small k x comma L superscript I. That superscript I may be 1 or 2 or 3. Now ఇప్పుడు ఒకవేళ మనం తీసుకుంటున్న మన ల్యాండ్ మార్క్ ఎక్స్ కి దగ్గరగా ఉందనుకోండి, ఇట్ ఈస్ వెరీ నియర్ టు ఎక్స్. వెరీ నియర్ టు ఎక్స్ అయితే x−L1 0 అవుతుంది. x−L1 నియర్ టు 0 కాబట్టి e⁻−0 1 అవుతుంది. So because the x−L superscript 1 is near to 0, our f1 will be near to 1. This is the maximum value we get. సో ఫీచర్ మనం తీసుకుంటున్న f1, f2, f3 లో మాక్సిమం వాల్యూ 1 వస్తుంది. ఎప్పుడైనా మనం మాక్సిమం కావాలని మనం ఒకవేళ మన ల్యాండ్ మార్క్ అనేది మన ఇన్పుట్ ఎక్స్ కి దగ్గరగా ఉంటే వచ్చే మాక్సిమం వాల్యూ 0 అని. ఇఫ్ అవర్ ల్యాండ్ మార్క్ ఈజ్ వెరీ ఫార్ ఫ్రమ్ అవర్ ఎక్స్, చాలా దూరంలో ఉండేటప్పుడు ఇక్కడ x−L చాలా ఎక్కువ వాల్యూ వస్తుంది. మేబీ మీరు ఒకవేళ ఇన్ఫినిటీ అనుకోండి, e⁻−∞ ఇట్ ఈస్ 0. సో అవర్ f1 tries to approach 0. So when landmark 1 L superscript 1 is near to x, our feature 1 value will be 1. When our landmark superscript 1 is far away from x, then the feature value will be 0. ఒకవేళ మనం తీసుకుంటున్న ట్రైనింగ్ శాంపిల్స్ ని బట్టి మనం సిగ్మా ని తీసుకోవచ్చు. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ డిస్కసింగ్ ఓన్లీ విత్ రెస్పెక్ట్ టు వన్ ట్రైనింగ్ శాంపిల్. ఓకే, రైట్. ఇక్కడ మనం L superscript 1 value, L superscript 1 similarity with respect to x, we are taking f1. L superscript 2 similarity with respect to x, we are taking f2. L superscript 3 similarity with respect to our input x, we are taking f3. సో 3 ఫీచర్స్ కూడా మనం అనుకున్నట్టుగా స్క్వేర్లు, క్యూబ్లు ఇవే టెర్మినాలజీస్ లేకుండా వచ్చాయి. కానీ ఇక్కడ కింద సిగ్మా స్క్వేర్ ఉంది. ఈ సిగ్మా స్క్వేర్ ఏ విధంగా మన వాల్యూస్ ని ఎఫెక్ట్ చేస్తుందో చూద్దాం. సిగ్మా స్క్వేర్ అంటే ఆల్రెడీ మనం మాట్లాడాం. సిగ్మా ఈజ్ స్టాండర్డ్ డీవియేషన్, సిగ్మా స్క్వేర్ ఈజ్ వేరియన్స్ అని. ఒకవేళ మనం L సూపర్ స్క్రిప్ట్ 1 3,5 అని తీసుకున్నాం, ఎందుకంటే మనం x యాక్సిస్ మీద y యాక్సిస్ మీద తీసుకున్న రెండు ఫీచర్స్ మాత్రమే, x1 x2. సో ఈ రెండు ఇన్పుట్స్ x1 వాల్యూ 3, x2 వాల్యూ 5 అని అనుకుందాం. ఎగ్జాంపుల్ మనం తీసుకున్న ఈ ల్యాండ్ మార్క్ సంబంధించి నౌ ఈ వాల్యూని ఇందులో సబ్స్టిట్యూట్ చేసి మనం ఇచ్చిన ఇన్పుట్ కి ఇవి ఎంత దగ్గరలో ఉన్నాయి అని మనం చెక్ చేసి దాని నార్మలైజ్డ్ వాల్యూ స్క్వేర్ డివైడెడ్ బై 2 సిగ్మా స్క్వేర్ తీసుకున్నాం. ఇఫ్ సిగ్మా స్క్వేర్ ఈజ్ 1, అప్పుడు మనకి ఏదో గ్రాఫ్ వచ్చింది. ఇది గాషియన్ గ్రాఫ్, 3 డైమెన్షనల్ గ్రాఫ్ తీసుకుంటున్నాం. ఇక్కడ చూడండి, మన ఫీచర్ f1 వాల్యూ ఎప్పుడు కూడా 1 కి 0 కి మధ్యలో ఉంది. మినిమం వాల్యూ ఈజ్ 0 అండ్ మాక్సిమం వాల్యూ ఈజ్ 1. నౌ వెన్ ద L is near to our landmark is near to the x, we will get the maximum value 1. If it is far away, then we will get the 0. సరే, ఇప్పుడు సిగ్మా స్క్వేర్ ని నేను డిక్రిమెంట్ చేశాను. సిగ్మా స్క్వేర్ ని డిక్రిమెంట్ చేస్తే సిగ్మా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0.5 అయితే ఇక్కడ మనం ఏమంటున్నాము, సిగ్మా స్క్వేర్ ని నేను డిక్రిమెంట్ చేశాను కాబట్టి ఇది చాలా ఎక్కువ వేరీ అవుతుంది అని అంటున్నాం. చూడండి, ఈ కర్వ్ అనేది ఎగ్జాంపుల్ 2 డైమెన్షనల్ లో తీసుకుంటే ఇఫ్ sigma square is 1 for this curve and sigma square is 0.5 this curve, ఇది చాలా వేగంగా వేరీ అవుతుంది అని అంటున్నాం మనం. ఓకే,
కంపేర్డ్ టు దిస్ అండ్ దిస్ ఈస్ హ్యావింగ్ హై వేరియన్స్ అని అంటాం. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఈ గ్రాఫ్ లో చూడండి సిగ్మా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 3 ఉంది. సిగ్మా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 3 ఉంది కాబట్టి ఇక్కడ వేరియన్స్ అనేది మనకి చాలా తక్కువగా ఉంటుంది. సో దిస్ సిగ్మా స్క్వేర్ మాక్సిమం వాల్యూ ఈ 3 గ్రాఫ్లకి 1 ఉంది. మాక్సిమం వాల్యూని ఎఫెక్ట్ చేస్తుంది అని మనం చెప్పట్లేదు. వీఆర్ ఓన్లీ టెల్లింగ్ ఈ ప్రతి గ్రాఫ్ లో కూడా ఈ నేరోనెస్ ఫస్ట్ కర్వ్ ఇలా వచ్చింది, సెకండ్ కర్వ్ నేరోగా వచ్చింది, థర్డ్ కర్వ్ వేరియన్స్ అనేది స్లోగా వేరీ అవుతూ వచ్చింది. దిస్ ఈస్ హౌ వి రిప్రజెంట్ బై యూజింగ్ ద 3-dimensional గ్రాఫ్స్. ఎక్స్ యాక్సిస్ మీద x2 తీసుకున్నాం, y యాక్సిస్ మీద x1 తీసుకున్నాం అండ్ z యాక్సిస్ మీద వీఆర్ టేకింగ్ f1. బట్ ఇఫ్ వీ ఫైండ్ ఇట్ ఈస్ డిఫికల్ట్ to represent this by using the 3-dimensional graphs, we are also taking contour plots to represent this concept. Contour plots represent cheyadaniki kuda x axis మీద x1, y axis మీద x2 తీసుకున్నాం అండ్ కాంటోర్ ప్లాట్స్ లో ప్రతి సర్కిల్ ని మనం f1 అంటున్నాం. ఇక్కడ కాంటోర్ ప్లాట్స్ లో సర్కిల్స్ చూడండి, సెకండ్ కాంటోర్ ప్లాట్స్ లో సర్కిల్స్ వేరియన్స్ చాలా ఎక్కువ ఉండటం వల్ల చాలా దగ్గరగా ఉన్నట్టు మనకి ఇక్కడ సర్కిల్ కనిపిస్తున్నాయి. థర్డ్ కాంటోర్ ప్లాట్ లో మనకి సర్కిల్స్ కొద్దిగా దూరంగా ఉన్నట్టు కనిపిస్తున్నాయి బికాస్ వేరియన్స్ ఈజ్ వెరీ లెస్ ఇన్ దిస్ గ్రాఫ్. సో నౌ వీ హ్యావ్ అబ్జర్వ్డ్ హౌ ద సిగ్మా స్క్వేర్ ఈజ్ ఎఫెక్టింగ్ అవర్ ఫీచర్ f1. సో సిగ్మా స్క్వేర్ మనం చేంజ్ చేసేదాన్ని బట్టి మన ఫీచర్ అనేది ఏ విధంగా చేంజ్ అవుతుందో మనం ఇక్కడ చూసాం. నెక్స్ట్ ఇప్పుడు మనం ఒక టెస్ట్ శాంపుల్ తీసుకుంటున్నాం. ఆ టెస్ట్ శాంపుల్ ఎక్స్ అనే టెస్ట్ శాంపుల్ తీసుకున్నాం, దీని అవుట్పుట్ ని ప్రెడిక్ట్ చేయాలి. ఇప్పుడు ఫస్ట్ మనం ఏమంటున్నాం, ఈ శాంపిల్ మన ల్యాండ్ మార్క్ 1 కి దగ్గరగా ఉంది. ల్యాండ్ మార్క్ 1 కి దగ్గరగా ఉంది కాబట్టి ఫీచర్ 1 ఈజ్ 1. ఓకే, ఇప్పుడు ఈ ట్రైనింగ్ శాంపిల్ మనం తీసుకున్న టెస్ట్ శాంపిల్, ట్రైనింగ్ శాంపిల్ మనం అనకూడదు యాక్చువల్గా, ఇప్పుడు టెస్ట్ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు ల్యాండ్ మార్క్ 2 కి ఎక్స్ చాలా దూరంలో ఉంది. సో ఫీచర్ 2 ఈజ్ 0. అదేవిధంగా ఈ ఎక్స్ అనేది ల్యాండ్ మార్క్ 3 కూడా చాలా దూరంలో ఉంది. సో ఫీచర్ 3 ఈజ్ 0. దిస్ ఈస్ హౌ వి క్యాలిక్యులేట్ ఫీచర్ 1 అండ్ ఫీచర్ 2 అండ్ ఫీచర్ 3. కంప్యూటర్ ఆటోమేటిక్ గా దీన్ని క్యాలిక్యులేట్ చేస్తుంది, మనకు ప్రాబ్లం లేదు. నౌ θ0, θ1, θ2, θ3 ర్యాండమ్ గా వాల్యూస్ మనం ఇచ్చాం. θ0 ఈజ్ -0.5, θ1 ఈజ్ 1, సో అవర్ θ2 వాల్యూ ఈజ్ 1 అండ్ θ3 వాల్యూ ఈజ్ 0. ఇవి ర్యాండమ్ గా మనం తీసుకున్న వాల్యూస్. వీటిని మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే నౌ f1 వాల్యూ ఈజ్ 1 సబ్స్టిట్యూట్ చేసాం, f2 వాల్యూ ఈజ్ 0, f3 వాల్యూ ఈజ్ 0. సో ఈ టర్మ్స్ అన్ని జీరోస్ అయిపోతాయి. సో 0 θ వాల్యూ -0.5 ప్లస్ θ1 వాల్యూ 1. సో 1 - 0.5 అంటే రిజల్ట్ ఈజ్ 0.5. 0.5 ఈజ్ గ్రేటర్ దాన్ 0 కాబట్టి మనం తీసుకున్న ఈ టెస్ట్ శాంపుల్ కి అవుట్పుట్ 1 అని మనం ప్రెడిక్ట్ చేసాం. సో అవర్ అల్గారిథం ఈజ్ రెడీ టు ప్రెడిక్ట్. సరే, ఇంకో టెస్ట్ శాంపుల్ మనం ప్రెడిక్ట్ చేద్దాం అనుకుందాం. ఇప్పుడు తీసుకుంటున్న టెస్ట్ శాంపుల్లో ఈసారి నేను ఈ టెస్ట్ శాంపుల్ మన 3 ల్యాండ్ మార్క్స్ కి చాలా దూరంలో తీసుకున్నాను. సో నౌ f1 ఈజ్ 0, f2 ఈజ్ 0, f3 ఈజ్ 0. f1 0, f2 0, f3 0 కాబట్టి టర్మ్స్ అన్ని మనకు ఉండవు. మిగిలింది θ0 -0.5 ఒకటే ఉంది. θ0 వాల్యూ -0.5, సో రిజల్ట్ ఈజ్ -0.5. ఇట్ ఈజ్ లెస్ దాన్ 0 కాబట్టి y ఈజ్ ఈక్వల్ టు 0 అని మనం ప్రెడిక్ట్ చేసాం ఇక్కడ తీసుకున్న మనం ఈ టెస్ట్ శాంపుల్ కి. సో ఈ విధంగా మనం టెస్ట్ శాంపుల్ ని మనం ఇక్కడ తీసుకున్న ల్యాండ్ మార్క్స్ ఉపయోగించి మనం ప్రెడిక్ట్ చేస్తున్నాం. బట్ ఇక్కడ మనకు ఒక క్వశ్చన్ అరైజ్ అవ్వచ్చు. అండ్ ఫైనల్ గా ఈ ల్యాండ్ మార్క్స్ తీసుకున్న తర్వాత L1, L2, L3 ఈ ల్యాండ్ మార్క్స్ బేస్ చేసుకొని మనం నాన్ లీనియర్ డెసిజన్ బౌండరీని డ్రా చేసాం. చాలా సింపుల్ గా అక్కడ లాజిస్టిక్ రిగ్రెషన్ లో అయితే దీనికి మనం x1, x2, x1 స్క్వేర్లు, క్యూబ్లు వీటన్నింటి మీద డిపెండ్ అయ్యి నాన్ లీనియర్ డెసిజన్ బౌండరీ డ్రా చేయాలి. కానీ ఇక్కడ మనం ఫీచర్స్ తీసుకొని ఆ ల్యాండ్ మార్క్స్ ని బేస్ చేసుకునే మనం ఫీచర్స్ వాల్యూని ప్రెడిక్ట్ చేసాం. కానీ ప్రతిసారి కూడా మనం తీసుకుంటున్న ఈ ల్యాండ్ మార్క్స్ ఇక్కడే తీసుకోవాలని మనకు ఎలా తెలుస్తుంది, ఎలా మనం ప్రెడిక్ట్ చేయగలం? ఈ ల్యాండ్ మార్క్స్ మనం ఎలా తీసుకోవాలి అనేది మనం నెక్స్ట్ క్లాస్ లో ఎలాగో డిస్కస్ చేస్తాం. కంప్యూటర్ విల్ టేక్ కేర్ అబౌట్ దట్, అవర్ లెర్నింగ్ అల్గారిథం విల్ టేక్ కేర్ అబౌట్ దట్. బట్ ప్రెసెంట్ మనం ఏం చేస్తున్నాం అంటే ఈ 3 ల్యాండ్ మార్క్స్ ని బేస్ చేసుకొని మనం ఒక నాన్ లీనియర్ డెసిజన్ బౌండరీని మనం డ్రా చేసాం. నెక్స్ట్ క్లాస్ లో మనం ఈ 3 ల్యాండ్ మార్క్స్ ఇక్కడ తీసుకుంటున్న ప్రతి ల్యాండ్ మార్క్ ఏ విధంగా మనం ఇక్కడే ఎందుకు తీసుకోవాలి, మిగతా దగ్గర తీసుకోవాల్సిన ఇంకో దగ్గర తీసుకుంటే అప్పుడు డెసిజన్ బౌండరీ ఏమైనా చేంజ్ అవుతుందా అని అంటే మనం ఎన్ని ట్రైనింగ్ శాంపుల్స్ తీసుకుంటే అన్ని ట్రైనింగ్ శాంపుల్స్ దగ్గర మనం ల్యాండ్ మార్క్స్ తీసుకుంటాం. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఒకవేళ మనం గాసియన్ ఫంక్షన్ తీసుకుంటున్నాం కదా, గాసియనే కాకుండా ఇంకేదైనా మనం తీసుకోవచ్చు అని అంటే గాసియనే కాకుండా సిమిలారిటీ ఫంక్షన్ ఏదైనా తీసుకోవచ్చు. బట్ యాజ్ ఆఫ్ నౌ గాసియన్ అనేది ఎక్స్పోనెన్షియల్ ఫామ్ లో ఉంటుంది కాబట్టి వీఆర్ ఫైండింగ్ ఇట్ ఈస్ ఈజీ టు అస్ టు రిప్రజెంట్ ద ఫీచర్స్
వాల్యూ అనేది 0-1 మధ్యలో రిప్రజెంట్ చేయడం ఈజీ అవుతుంది కాబట్టి మనం గాసియన్ తీసుకుందాం. ఈ ల్యాండ్ మార్క్స్ ఎలా తీసుకోవాలి అనేది మనం నెక్స్ట్ క్లాస్‌లో డిస్కస్ చేస్తాం.